ఇలానే కదా ప్రభాస్ గారు తీసుకెళ్ళేది. ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి అనమాట. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. హాయ్ అండి, వెల్కమ్ టు C3 తెలుగు. సో ఇన్ని రోజులు మీకు డౌట్ ఉండొచ్చు, C3 అంటే ఏంటని. C3 అంటే ఏం లేదండి, సినిమా సినిమా సినిమా. మనది పూర్తిగా సినిమా గురించే. సో అసలు సినిమాలో క్రాఫ్ట్స్ ఎలా పనిచేస్తాయి అండ్ వాళ్ళకి పేమెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏవే వర్క్ చేస్తారు. ఈ రోజు వచ్చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి అనమాట. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, వాళ్ళకి సాలరీస్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ వర్క్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏమేమి తయారు చేస్తారు అనేది ఈ వీడియో. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఒక షూటింగ్ లో కావాల్సిన ప్రతి ఐటమ్ అండి, గుండు పెయిన్ దగ్గర నుంచి ఇలాంటి పెద్ద పెద్ద బండరాళ్ళ వరకు అన్ని తయారు చేస్తారు. సో ఇది మీకు చూడడానికి కొంచెం రియల్ బండరాయిలాగా అనిపిస్తుంది కానీ కాదండి, ఇది ఒక ధర్మకోల్ లాంటి ఒక మెటీరియల్ తో తయారు చేసిన పెద్ద కొండ. అయినా సరే ఇది కూడా కొంచెం వెయిట్ ఉంటుంది, జరపలేము. మీకు ఇది ఒకటి జరిపి చూపిస్తా, చూడండి. ఇది చూడడానికి చాలా న్యాచురల్గా ఉంది కదా, కానీ ఇదంతా కూడా ధర్మకోల్తో తయారు చేసిన మెటీరియల్ అనమాట. సో ఈరోజు వీటితో పాటు ఇంకా మీకు బ్రిక్స్, షూటింగ్లో వాడే బ్రిక్స్, మనం షూటింగ్లో చూస్తూనే ఉంటాం. బీర్ బాటిల్, థమ్స్అప్ బాటిల్, నెత్తిమే పలగొట్టాలి, ఇవి ఉంటాయి చూసారా, అవన్నీ ఎలా తయారు చేస్తారు అనేది ఈరోజు చూపిస్తాను. సో పదండి వెళ్దాం. చూసారు కదా, ఇవన్నీ కూడా సెటప్లే, ఒక టైప్ ఆఫ్ మెటీరియల్తో తయారు చేసిన విగ్రహాలు. సో ఈజీ టు క్యారీగా ఉంటాయి అనమాట. ఇవన్నీ రియల్ విగ్రహాలు, అంత వెయిట్ ఏమి ఉండవు. సో ఇది ఉంది కదా, దీన్ని ఆర్ట్ ఫోమ్ అంటారు. సో దీనే బ్రిక్స్కి, మిగతా ఐటమ్స్ అన్నిటి వాడడానికి ఇదే యూజ్ చేస్తారు అనమాట. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో దీని నుంచి బ్రిక్స్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు ప్రాసెస్ చూపిద్దాం. సో ఇది ఉంది చూసారా, ఇది ఎలక్ట్రిక్తో అనమాట. చాలా పర్ఫెక్ట్ కట్ అవడం కోసం ఈ ఎలక్ట్రిక్ది యూజ్ చేస్తారు. చూడండి, సో చూసారు కదా, ఇవన్నీ షూటింగ్ కోసం వాడే మెటీరియల్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, లైక్ మనం వినాయక చవితికి మనం వినాయకుడు విగ్రహాలు తయారు చేస్తారు చూసారా, అలా తయారు చేస్తారు. సో అన్ని రకాలు మీకు ఎలాంటిది కావాలన్నా కూడా వాళ్ళు తయారు చేస్తారు అనమాట. వీటికి సంబంధించిన మాడ్యూల్స్ అక్కడ ఉన్నాయి. ఇదే కాదు, మీకు పలానాది కావాలి అని చెప్తే వాళ్ళు దాని తగ్గట్టు డిజైన్ చేసి దానికి సంబంధించిన ఒక మాడ్యూల్ రెడీ చేసి పెట్టేస్తారు. ఇవేమో ఫౌంటైన్స్, ఇవన్నీ కూడా ఈజీగా క్యారీ చేసే ఫౌంటైన్సే. అటు చూసుకున్నట్టయితే అక్కడ మన గజరాజు, ఏనుగు బొమ్మలు, పక్కనే గుర్రం బొమ్మలు, అవి ఇక్కడ శివలింగాలు. మీరు బేసిక్గా బాహుబలిలో చూసే ఉంటారు, మన ప్రభాస్ గారు శివలింగాన్ని తీసుకెళ్ళి లేపుకెళ్ళిపోతూ ఉంటారు కదా. ఎంత ఈజీగా ఉంటుందో చెప్పడానికే చేసి చూపిస్తున్నా, కానీ మరి ఉద్దేశం ఏం లేదు. ఇలానే కదా ప్రభాస్ గారు తీసుకెళ్ళేది. ఇది జస్ట్ మీకు చూపించడం కోసం అలా చూపించాను తప్ప ఎవరిని తక్కువ చేయాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఇది ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ మాత్రమే, మొత్తం ఇదే కాదు. ఇందులో వేరు వేరు వర్క్ చేసే కేటగిరీస్ కూడా ఉంటాయి. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి డై అండి. మనకు బాటిల్స్, అదే థమ్స్అప్ బాటిల్ అయినా బీర్ బాటిల్ అయినా షూటింగ్లో పలగొడుతూ ఉంటారు చూసారా. సో దాన్ని తయారు చేసి దీంతోనే, అండ్ దీనికి సపోర్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్ పెడతారు. ఇలా వస్తుంది. ఇలా వచ్చాక స్క్రూస్ ఇలా ఫిట్ చేస్తే కొంచెం టైట్ అయిపోయింది. సో ఇలా అయ్యాక ఇది షుగర్ లిక్విడ్, దీనిలో పోసేసి చుట్టూ లోపల డై ఏదైతుందో దానికి చుట్టూ అంటేలాగా పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆగిపోతే బాటిల్ రెడీ అయిపోయింది. సో దాంట్లోంచి తీసేసాక ఇదండి బాటిల్. చూడడానికి ఎగ్జాక్ట్లీ థమ్స్అప్ బాటిల్ అయినా ఉంది కదా. మనం షూటింగ్లో చూసి ఏ బాటిల్ అయినా సరే, ఎలాంటి షేప్ కావాలన్నా సరే వీళ్ళు తయారు చేసేస్తారు. చూడడానికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది అస్సలు హామ్ అవ్వదు, అంటే మీన్ షూటింగ్లో వాడుతూ ఉంటారు కదా, కొట్టుకుంటే బాటిల్ని ఎలాంటి హామ్ చేయదు, అంటే చిన్న స్క్రాచ్ కూడా పడదు అనమాట. సో మీకోసం ఇది నేను కొట్టుకొని చూపిస్తున్నా, ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదా, అచ్చం గాజు ముక్కల్లానే ఉన్నాయి కదా. సో వీటిని ఒకసారి హ్యాండ్స్తో నలిపి చూద్దాం ఎలా అవుతుందో, ఏమన్నా కోసుకుపోతుందో ఏమన్నా అంతే. సో చూసారు కదా, పొడవు మొత్తం
పౌడర్ అవుతుంది తప్ప హ్యాండ్స్కి అయితే ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. సో ఇది లిక్విడ్ అండి, ఒక లిక్విడ్తో తయారు చేసే బాటిల్స్ ఇవి. సో ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. ఇలాంటి స్టంట్స్ సినిమాల్లో చూసి రియల్ లైఫ్లో అలాంటి ప్రాక్టీస్ చేయమాకండి. సో మూవీలో చేసే ప్రతి షాట్ కూడా ఎక్స్పర్ట్స్ సలహాల మేరకే చేస్తూ ఉంటారు, అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తూ ఉంటారు. సో మీరు హీరోలను చూసేసి ఇలా బాటిల్స్ పళ్ళకు కొట్టుకొని అలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయమాకండి. అండ్ మీరు ఈ వీడియోని చూసి ఇళ్లల్లో ఎలాంటి ప్రయోగాలు కూడా చేయమాకండి. సో మనకు మూవీల్లో గాజు పెంకుల మీద నడుస్తున్నట్టు షార్ట్స్ చూస్తూ ఉంటారు కదా. సో అది ఎలా చేస్తారంటే, ముందు మనం బీర్ బాటిల్ తల మీద పళ్ళు కొట్టుకున్నాం కదా, సో దాని నుంచి మనకు గాజు పెంకులని కింద పడ్డాయి కదా, సో వాటి మీద నడుస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్టివ్ ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను మీకు నడిచి చూపిస్తా. సో చూడండి, ఏదో చిన్న చిన్న బ్లాక్ మార్కులు లాగా పడ్డాయి తప్ప నాకు ఎలాంటి ఒక చిన్న దెబ్బ కానీ కోసుకుపోవడం కానీ ఎలాంటిది జరగలేదు. సో చూసారు కండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని రాబోతున్నాయి మన ఛానల్లో. సో తప్పకుండా C3 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏ క్రాఫ్ట్ గురించి డీటెయిల్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.